హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్యగారు. అద్భుతమైన మంచి పాట పాడి వినిపించినటువంటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రియులారా, మనము అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. దైవజనులు మన మధ్యకి వచ్చి ఉన్నారు. వచ్చిన వారు వచ్చినట్టుగా ముందు కూర్చోవాలని ప్రభుపేట మనం చేస్తాం. పాస్టర్ పౌదాస్ గారు వచ్చారా? వచ్చి ఉంటే దయచేసి వేదిక మీదకి రావాలి అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మరి ప్రభాత్ అక్కకి మరి హృదయపూర్వక వందనాలు. మన మధ్యలో దైవజనులు మరి రెవరెండ్ కాలేబ్ గారు మన మధ్యలో ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరి బెరా కమ్యూనిస్టీస్లోనే కాక ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు బలంగా వాడబడుతున్న దైవజనులు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో సంతోషం. యవన కాలంలోనే బహుబలంగా అనేక చోట్ల మరి విరివిగా దేవుని కొరకు వాడబడుతున్న యవనస్తులు, మరి యవన దైవజనులు జాషు గారు, కాలేబ్ గారు మన మధ్యలో ఉండడం మనకి ఎంత సంతోషం. కాలేబ్ అయ్య గారు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అందరూ ఏకీభవించి ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆరాధన చేసిన తర్వాత దైవజనులకి సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. రైట్. ప్రభు నామానికి మేము అందరు నిలబడదాం. ఒకసారి లెట్స్ స్టాండ్ టుగెదర్. అందరు నిలబడదాం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. పడదాం రెండోసారి. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. పడదామా? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి
నామాన్ని ఘనపరుద్దాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటాం. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీ గొప్ప ప్రేమను బట్టి వందనాలు, నీ గొప్ప కృపను బట్టి వందనాలు. గొప్ప నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెనే. నా పాపమంతయు తొలగిపోయెనే. నా జీవితం నీకే అంకితం. మరోసారి. నా జీవితం నీకే అంకితం. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును. మరొకసారి. నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. ఆరాధనా అధిక స్తోత్రమును పాడతాం. మరొకసారి. ఆరాధనా అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తం. అందరూ చేతులు పైకెత్తి పాడతామా? ఆరాధనా అధిక స్తోత్రము. మరొకసారి. ఆరాధనా అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. నీకే నా ఆరాధనా, నీకోసమే ఆలాపన. చెప్దామా అందరికి వచ్చిన పాట? నీకే నా ఆరాధనా, నీకే
ఆలాపన నీకే నీకే నా హృదయార్పణ నీకే నీకే నా హృదయార్పణ స్తుతుల నందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రారుడా. మహోన్నతుడు మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు తండ్రి, మా ఎడల మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు. నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తము చేత మీరు మాకు ఇచ్చిన విడుదల, విమోచన, పాపక్షమాపణ బట్టి వందనాలు. మా పాపమును బట్టి మేము శత్రులమయ్యాం, దూరస్తులమయ్యాం, భక్తిహీనులమయ్యాం, బలహీనులమయ్యాం. అయినప్పటికీ అపారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విమోచించి మమ్మల్ని రక్షించుకున్న విధానం బట్టి వందనాలు. నీవు మా ఎడల కనపరుస్తున్న నీ విశ్వాసతను, ప్రేమను బట్టి, కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతులు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3 దినములు తిరిగి లేచి మరలా రానయుండి మమ్మల్ని తీసుకొని వెళ్ళనైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, చక్కగా ఆరాధన జరిపించినటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు. దయచేసి అందరం కూర్చుందాం. ముందు జరిగి కూర్చోండి. మరొకసారి ఎవరైనా లోపల కూర్చోగలిగిన వారు ఎవరైనా ఉంటే, స్త్రీలు కింద కూర్చోగలిగిన వారు, మీకు కొంచెం ప్లేస్ ఉంది, మీరు లోపలికి రావచ్చు. మధ్యలో రావద్దిగా, వాక్యము ప్రారంభమైన తర్వాత అటు ఇటు తిరగవద్దు. మన మధ్యలోనికి మరి ఈ మీటింగ్స్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు మరి మన మధ్యకు వచ్చి ఉన్నారు. వాక్యోపదేశకులుగా మనం ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేసి మనము ఆశించిన రీతిగా మన మధ్యలోనికి దైవజనులు, బెరాకా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ పిఎస్ పాదం గారు, మన ఆత్మీయ తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే మరి విజయవాడ నుంచి సుధాకర్ బాబు గారు కూడా మన మధ్యలో ఉండడం మనకి అంత సంతోషం. ఈ సమయంలో దైవజనులు యేసుపాదం అంకుల్ని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలాగే సుధాకర్ అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ అన్నను కూడా ఆహ్వానించేద్దాం. అలాగే మరి జవాబన్న కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనం వచ్చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే నా తోటి సహోదరులు మరి ప్రభు పరంజ్యోతి అయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సి, అంటే అక్కడ ఎవరైనా వచ్చి కూర్చుంటే బాగుంటుంది అంతే. మాకు ప్లేస్ చాలా కంజెస్ట్గా ఉంది. ఇక్కడ కూడా చైర్స్ వేసాం, కొంతమంది ఇక్కడ అయితే వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అలాగే మరి కాలేబాయి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. అన్న చైర్స్ తక్కువ ఉన్నాయన్న, దానికోసం గట్టిగా చప్పట్లు కొడదాం. మరి చక్కని ఆరాధన నడిపించిన దైవజనులు మనందరికీ సుపరిచితులు, వారు మన మధ్యలో మనకు అంత సంతోషం. ఇంకా అనేక మంది దైవజనులు రాబోతూ ఉన్నారు. మనమందరం జాగ్రత్తగా, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. మరి ఉదయం 4-5 గంటలకి 4 గంటలకు లేచాను నేను. లేచినప్పుడు అసలు మీటింగ్ జరుగుతుందా అన్నట్టుగా ఉంది. భయంకరమైన వర్షం, అందులోని ఈ మాదంతా రేకులు కనుక భయంకరమైన సౌండ్, ఇంకా డబల్ సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్ వస్తున్న కొలది నాకు గుండె జారిపోయింది. అసలు ఎట్లా ఉంటుంది అసలు అనుకున్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు వాతావరణం ఆధీనంలో ఉంచుకొని చక్కని వాతావరణం ఇచ్చి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మనము స్తుతించడానికి, ఆరాధించడానికి కృప చూపించారు. సో సమయాన్ని వ్యర్థం చేయక నేను మరి యేసుపాదం అంకుల్కి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. వారు వర్తమానం అందించిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుంటాం. తర్వాత అన్న వర్తమానం మనకు అందిస్తారు. ప్రభు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మొట్టమొదటిగా ప్రభువును స్తుతిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ పివి రత్నం గారికి, వారి కుటుంబానికి, సంఘమైన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మన మధ్యకు ముఖ్య ప్రసంగికులుగా వచ్చిన మాకు అత్యంత ప్రియులైన సుధాకర్ బాబు గారికి మనందరి తరపున ప్రత్యేక వందనాలు. వారి వర్తమానం మనందరికీ ఎంతవరకు వారి ద్వారా మనం ఎన్నో వర్తమానాలు విని మేలు పొందాం. బెరాకా సంఘం కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఎవరి ద్వారా ఏ మేలు పొందినా కృతజ్ఞత కలిగి బెరాకా సంఘం ఉంటుంది. మరి వారి వర్తమానాలు
ఇది ప్రకాష్ అన్న గారు కానీ, స్వామి గారు కానీ, డాక్టర్ విజయ్ గారు కానీ, వీరందరూ చెప్పిన వర్తమానాలకి మనం కృతజ్ఞులం. వేదిక మీద ఉన్న దైవజనులు, అలాగనే కూడి వచ్చిన మీకందరికీ ప్రభువు నామమున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. సుధాకర్ బాబు గారు వర్తమానం వినటానికి నేను వచ్చి ఉన్నాను. నోట్బుక్ కూడా తెచ్చుకున్నాను. అయితే దానికి ముందు కొన్ని మాటలు నన్ను కూడా పంచుకోమని అన్నారు కాబట్టి బ్రీఫ్గా కొన్ని మాటలు మనము విన్నాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడిగు దేవ, మీకు వందనాలు. ఈ సంవత్సరం యానివర్సరీ మీటింగ్ బీరంగూడ బెరక ప్రార్థనా మందిరం యొక్క యానివర్సరీ మీటింగ్ని బట్టి వందనాలు. నీ మహాదయను బట్టి ప్రతికూలమైన వాతావరణాన్ని అనుకూలపరిచారు దేవా. మీ సేవకులను మా మధ్యకు నడిపించారు. ఈ దినము మమ్మను ఉద్దేశించి ఏ మాటలు మా కొరకు సిద్ధపరిచారో, ఏ మాట ద్వారా మేము బాగుపడవలసి ఉంటుందో, నేర్చుకొని దిద్దుకోవలసి ఉంటుందో, ఆమె జీవగల మాటలు మాకు అందించి మా అందరితో, ప్రతి ఒక్కరితో, నాతోనూ ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి మహిమ పొందండి. నీ దాసుడనైన నన్ను నీ శిలువ చాటున మాట చేసుకొని కావలసిన సందేశం నీ బిడ్డలమైన మాకు దయచేసి మహిమ పొందవలసని వందనముడు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందలి ప్రియులారా, మన ప్రభువును మన రక్షకుడునైన దేవుడు ఆరాధనను కోరుతున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయములో మన ప్రభువును 2వ వచనం నుండి 4వ వచనం వరకు ఆయన ఒక్కడే ఆరాధనీయుడు, ఆయన ఒక్కడే ఆరాధనకు పాత్రుడు. ఆయనను మనం ఆరాధించాలి. ఆయనను తప్ప మరి ఎవరిను పూజించకూడదు, ఆరాధించకూడదు, నమస్కరింపకూడదు అని ప్రభు ముందుగానే చెప్పి పెట్టాడు. అయితే అంత మాత్రమే కాకుండా దేవుడు ఒక్కడే కాదు, దేవుని నుండి త్రోసివేయబడిన అపవాది కూడా ఆరాధన కోరుతున్నాడు. దేవుడు కోరుతున్నాడంటే ఓకే, కానీ దేవుని నుండి త్రోసివేయబడిన అపవాది కూడా ఆరాధనను కోరుతున్నాడు. అయితే మనము దేవునిని అయినా ఆరాధించాలి, లేదా అపవాదినైనా ఆరాధించాలి. అంటే కొన్నిసార్లు అపవాదిని మనం ప్రత్యక్షంగా ఆరాధించకపోవచ్చు, పరోక్షంగా ఆరాధన చేస్తున్నవేమో ఆలోచించాలి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 9వ వచనంలో అపవాది కూడా మరి యేసు ప్రభువుకే ఈ లోక మహిమను చూపెట్టి, నీవు నాకు సాగిలపడి నమస్కరించినట్లయితే అని అపవాది యేసు ప్రభుకే సవాల్ విసిరేశాడు. అయితే నేటి దినాల్లో మనకి ఈ సవాల్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. అపవాది మనల్ని పలుమార్లు వాడు శోధిస్తూ ఉన్నాడు, వాడు కోరుతున్నాడు. కనుక మన జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, దేవునికే ప్రాధాన్యత ఇస్తున్నామా, అన్ని విషయాల్లో అన్ని సమయంలో మన సమయం మనం దేవునికే ఇస్తున్నామా? దేవునికి తప్ప దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అది అపవాదికి ఆరాధన చేసినట్లే, అపవాదికి నమస్కారం చేసినట్లే. కాబట్టి ఈ సమయంలో మనము ఈ విషయంలో ఒక ప్రక్క ప్రభువు, మరొక ప్రక్క అపవాది మధ్యలో మనం ఉన్నాం. మనము దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నాం, ఎవరికి ఎక్కువ సమయం ఇస్తున్నాం? అపవాది ఒక విషయం తెలుసు, ఏమంటా అంటే వాడు తంత్రగొట్టు, వాడు మాయగాడు. మరి పౌలు భక్తుడు అంటాడు 2వ కొరింథీ పత్రికలో
సాతాను తంత్రములు ఎరుగని వారము కాము అన్నాడు. కనుక సాతాను తంత్రగొట్టు, వాడు ఏ విధము చేతనో దేవుని నుండి నిన్ను దూరం చేసి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకోకుండా, దేవునితో గడపవలసిన సమయం దేవునితో గడపనీయకోకుండా వాడు దూరం చేయాలని, దేవునికి వేరు చేయాలని మరి వారు అపవాది కోర్చు ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో అపవాదిని మనము అని కుయుక్తులు ఎరిగిన వారమై ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను అన్నాడు. కనుక అపవాది మనతో ఎప్పుడు కూడా మన వెంట పడుతూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా, ఏదో కోణంలో వాడు మన వెంట పడుతూనే ఉంటాడు. కనుక క్రైస్తవ జీవితము అంటే మరి పోరాటంతో కూడిన జీవితం. క్రైస్తవ జీవితం అంటే పోరాటంతో కూడిన జీవితం. మళ్ళా పోరాటము అనే మాటకు వచ్చేసరికి పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూస్తున్నట్లయితే, మనం పోరాడునది శరీరులతో కాదు అని అంటాడు అక్కడ. కనుక పోరాటము అనగా ఈ పోరాటం నాకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పని మనం పోరాడే పోరాటాలని దాని కిందకి కోడ్ చేసుకోవచ్చాం. అలా కాదు, శరీరంతో కాదు మనం పోరాడాల్సింది. మనం పోరాడవలసింది అపవాదితో పోరాడాలి. అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. పిల్లారా, మరి పౌలు భక్తుడు తన ముగింపులో ఈ మాట చెప్పాడు. మీకు తెలుసు, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను మంచి పోరాటము పోరాడితిని అన్నాడు. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము పోరాటంతో కూడింది. ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు అంటే అతడు యుద్ధ భూమిలో ఉన్నాడు అని అర్థం. అతడు యుద్ధ భూమిలో ఉన్నాడు అని అర్థం. ఈ భూమి మీద మనం జీవించే జీవితం, ఈ విశ్వాస జీవితము ఒక యుద్ధ భూమి. ఈ యుద్ధ భూమిలో మనము పోరాడుతూ ఉండాలి. మనం పోరాడుతూ ఉండాలి. పౌలు భక్తుడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ మాట చెప్తున్నాడు. క్రీస్తు యేసు సైనికుని వలె మనము మరి శ్రమను అనుభవించాలన్నాడు. అంటే మనం అంతా కూడా సైనికులం. ఒక సైనికుడు యుద్ధం ఎలా చేస్తాడో అదే రీతిగా మనము ఒక సైనికునిలాగా ఉండాలి. ఒక సైనికునిలాగా మనము ఉండాలి అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రభునందలి ప్రియులారా, కనుక సైనికునికి ఒక నియమము ఉంటుంది. మనకు కూడా నియమము ఉండాలి. ఏదో విశ్వాసం ఉంచాము అనంటే కాదు, ప్రభునందు విశ్వాసం ఉంచాము అనంటే కాదు. చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచింది అన్యజనులు విశ్వాసం లాంటి విశ్వాసాలే ఈనాడు క్రైస్తవుల్లో కూడా అటువంటి విశ్వాసమే ఉంచుతున్నారు. ఏది? కూటి కొరకు, గుడ్డ కొరకు, ఉద్యోగం కొరకు, శారీర అక్కర్ల కొరకు, శారీర అవసరతల కొరకు నమ్మకం ఉంచటం, విశ్వాసం ఉంచటం, ఇది అన్యజనుల విశ్వాసం. ఇది అన్యజనుల విశ్వాసం. అయితే ఆత్మీయంగా మనం ఉంచవలసిన విశ్వాసము వేరు ఉన్నది అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభునందలి ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనకి ఒక నియమము ఉండాలి, లేక ఆయన పిల్లలము అయిన మనకు ఒక లక్ష్యము ఉండాలి. బైబిల్ గ్రంథంలో మరి నియమము, లక్ష్యము, గురి అనేవి ఉన్నాయి. దేవుని నమ్మిన బిడ్డలకు ఇవి ఉండాలి. పౌలు భక్తుడు మరి నియమము కలిగి ఆయన పోరాడినట్లు మనము చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చూస్తే విశ్వాసి జీవితంలో మరి ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. దానియేలు పుస్తకంలో మనం చూస్తే 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. తన పరిశుద్ధతకు మరి ఆటంకం కలిగించేది ఏది అతడు ముట్టకుండా
తన ఏది పడితే అది తిని ఏది పడితే అది తాగి తాను అపవిత్రుడు కాకోకుండా ఒక ఉద్దేశం కలిగి ఆయన జీవించాడు. ఒక లక్ష్యము కలిగి డానియేలు జీవించాడు. భుజించే ఆహారం విషయం మొదలుకొని మనము తినే విషయం కానీ, మనం ఈ భూమి మీద త్రాగే విషయంలో కానీ, మనం జీవించే విషయంలో కానీ ప్రతిదానికి కూడా ఒక లక్ష్యము ఉండాలి. మనము భోజనము చేసినను పానము చేసినను ఆయన మహిమ నిమిత్తమే చేయాలి అన్నాడు. మనం తినే విషయంలో కూడా ఆయనకి మహిమ కలగాలి. మనం పానం చేసే విషయంలో కూడా ఆయనకి మహిమ కలగాలి. కనుక మన జీవితంలో మనం ఒక లక్ష్యము కలిగి జీవించాలి. మనము లక్ష్యము కలిగి జీవించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి మీకు తెలుసు తన ముందు పెట్టిన దాన్ని ఆశించి తన లక్ష్యాన్ని పోగొట్టుకొని తన ఎడల దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని పోగొట్టుకుని భ్రష్టుడు అయినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందలి ప్రియులారా, ప్రభువారు నీ విషయంలో నా విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు. హెబ్రీలు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట మనము చూస్తున్నాం. ఏశావును గూర్చి. ఏశావు తన ముందు ఉంచబడిన ఆ తిండికి కక్కుర్తిపడి అతడు తన జ్యేష్ఠత్వాన్ని, ఎంతో విలువైన జ్యేష్ఠత్వాన్ని అతడు తృణీకరించాడు. జ్యేష్ఠత్వము అని అంటే మనం అర్థం చేసుకోవలసింది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణకు ప్రాధాన్యత ఇవ్వకుండా తిండికే ప్రాధాన్యత ఇచ్చినట్లు మనము చూస్తున్నాం. ప్రియులారా, ఏశావు గురించి పరిశుద్ధాత్మ దేవుడు భ్రష్టుడు అని వ్రాశాడు. భ్రష్టుడు అని వ్రాశాడు. గమనించండి, భ్రష్టుడు అని ఏశావు వ్రాయబడ్డాడు. ఎందుకంటే దేవుడు అతడికి అవకాశం ఇచ్చాడు. దేవుడు అతనికి పుట్టుకతోనే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. అతడు తృణీకరించినట్లుగా మనము చూస్తున్నాం. ఏశావు తనకి ఇవ్వబడి ఆధిక్యతను, తనకి ఇవ్వబడి అవకాశాన్ని ఏశావు తృణీకరించాడు. అలాగనే ఈనాడు ప్రకటన 2:21 కూడా అంటాడు. ఏమంటాడంటే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది మారు మనసు నల్లదు. దేవుడు మనకి సమయం ఇస్తాడు. దేవుడు మనకి ఆప్షన్ ఇస్తాడు. దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. అయితే ఏశావుకి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అతడు ఆశీర్వాదం పొందగోరి ఎంత ఏడ్చినా అతడు తృణీకరించబడ్డాడు, అతడు విసర్జించబడ్డాడని హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, సాతానుడు ఈనాడు ఏ విధము చేతనైనను దేవుని నుండి మనల్ని దూరం చేయాలని ఏదో ఒక ఎర్రబెట్టి, ఏదో ఒక ఆశ పెట్టి, ఏదో ఒకటి భ్రమ పెట్టి, ఏదో ఒకటి మన ముందు పెట్టి వాడు తన్ను ఆరాధించుకునేలాగా, తనకు దగ్గర చేసుకునేలాగా చూస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. కనుక మన తిండి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆ తర్వాత దేవునికి మహిమ కలుగునుగాక. మన సహవాసంలో ఒకరింట్లో ఫంక్షన్ జరుగుతుంది, మ్యారేజ్ ఫంక్షన్. ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి, వారు చాలా చిన్న పిల్లలకి ఏం చెప్పారంటే, ఈరోజు ఫంక్షన్ జరుగుతుందమ్మా, మనం ఫంక్షన్ కాబట్టి అక్కడ ముక్కలు దొరుకుతాయి, మనకి దండిగా ముక్కలు దొరుకుతాయి అని తల్లిదండ్రులు పిల్లలకి ప్రలోభ పెట్టి తీసుకొచ్చారు ఆ పెళ్ళికి. అది పోయి అయిందంటే ఆ పెళ్ళిలో వెజిటేరియన్ ముక్కలు లేవు. ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్నలు ఆశ పెట్టి ముక్కలు దొరుకుతాయి అమ్మ అక్కడ. క్రిస్టియన్ మ్యారేజ్లో సర్వసామాన్యంగా ముక్కలే ఉంటాయి కదా. అయితే అక్కడ ఆ ముక్కల బదులు వేరే ముక్కలు ఉన్నాయి.
అయితే ఆ పిల్లలు మొత్తం ఎదికి ఆ ఉండబట్టలేక అందరిలోనే డాడీ నువ్వు ఏం చెప్పావు, ఏమి ముక్కలు లేవు ఇందులో అని అన్నారు పిల్లలు. అమ్మ తప్పు, నోరు మూసుకొని మాట్లాడకండి అని చెప్పని సైగ చేస్తున్నాడు. అంటే ఈనాడు పిల్లరా మరి అందరూ ఈ యొక్క దీనికే ఎక్కువగా ప్రలోభపడుతున్నారు, తిండికి ఎక్కువ ఆశపడుతున్నారు. నేను కూడా చాలా భోజన ప్రియుడిని. నేను పెళ్లి చూపులకి మా అత్తగారింటికి వెళ్తే మరి నేను తినే తిండి మా అత్తగారు చూసి నా భార్యతో చెప్పారు, కాబోయే భార్యతో, అంటే అప్పుడు కాలేదు, ప్రభా నువ్వు చచ్చిపోతావే వండలేక అని చెప్పని అన్నది. అంత తిండి పిచ్చోడిని, అంత భోజన ప్రియుడిని. అయితే ఈ మధ్యకాలంలో మీకు తెలుసు నేను సిక్ అయ్యాను, అనారోగ్యంతో ఉన్నాను, హార్ట్ సర్జరీ బైపాస్ అయింది. అయితే నన్ను చూసే డాక్టరు ఆయన చాలా స్ట్రిక్టు. ఆయన ఏమన్నా అంటే నా నోటికి చిక్కం వేశాడు. ఏమన్నా అంటే నువ్వు దినానికి ఒక్కసారి తినాలన్నాడు, రోజుకు ఒక్కసారి తినాలి అన్నాడు. నాకు డాక్టర్ మీద ఎంత కోపం వచ్చిందంటే అవకాశం ఉంటే చెంప మీద కొడదామన్నంత కోపం వచ్చింది. మనిషి పుట్టిందే తినటానికైతే ఈయన రోజుకు ఒక్క పూట తినమన్నాడేంటి అన్నంత కోపం వచ్చింది. అవును, కొంతమంది మన సుధాకర్ గారు చెప్తారు ఇట్లాంటి కొన్ని విషయాలు. ఒక్క పూటే తిన్నవాడిని యోగి అంటారు, 2 పూటలు తినేవాడు భోగి అంటారు, 3 పూటలు తినేవాడిని రోగి అంటారు. ఒక్క పూటే తినేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తినేవాడు రోగి. కాబట్టి ఈ లిస్టులో ఎక్కడున్నావో మీరే ఎంచుకోండి. నేనైతే యోగి లిస్టులోకి వచ్చాను. యోగి అంటే యూపీ యోగి కాదండి, లిమిట్గా తీసుకుంటానికి ప్రభువు కృప చూపాడు. ఏది ఏమైనా ఆరోగ్యంగా ఉండాలి, ఉన్నంత వరకు ఆయన కొరకు బ్రతకాలి. నా ఆరోగ్యం కూడా ఆయన కొరకే, నేను బ్రతికేది కూడా ఆయన కొరకే. నేను ఇంకా 4 కాలాలు బ్రతికి ఆయన పని చేయటానికి జాగ్రత్త తీసుకున్నా. నా జాగ్రత్త నేను తీసుకుని ఆయన పిలుచుకుంటే వెళ్ళిపోవాల్సిందే, తప్పదు, ఉండటానికి లేదనుకోండి. ఇంతకీ ఏశావు నోరు కట్టుకోలేకపోయాడు, కల్కాబాద్ కాల్ దేకింగే అన్నట్టు. అంటే అర్థమైందా, రేపటి సంగతం రేపటి చూసుకుందాంలే అన్నట్టుగా ఏశావు భోజన ప్రియుడు అయ్యి ఉన్నతమైన జ్యేష్ఠత్వాన్ని ఏశావు కాలదనుకున్నాడు, తృణీకరించాడు. ప్రభునందలి ప్రియులారా, అపవాది ఎవరికి ఏ విషయంలో బలహీనలో, ఎవరు ఏ విషయంలో బలహీనలో, యవనస్తులు మగపిల్లల దగ్గరికి యవనరాండ్రు దగ్గరికి మగపిల్లల్ని, అట్లాగూ టెంప్టేషన్స్ రకరకాలుగా శోధనలు కలుగు చేసి గురిని డైవర్ట్ చేస్తాడు. ఇదంతా కూడా అపవాది యుక్తులు, అపవాది కుయుక్తులు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు, మరొకడు అపవాది, వీరిద్దరి మధ్యలో మనం ఉన్నాం. అయితే దేవునికైనా చోటు ఇవ్వాలి. మన జీవితంలో ప్రతిదానికి దేవుణ్ణే ముందు పెట్టుకుని ఆయన అనుసరించైనా జీవించాలి. లేదా అపవాది ప్రలోభాలకు లొంగి వాడి చేత ఏడవబడి వాడి ఇష్టం చొప్పున మనం జీవిస్తూ తెలియకుండానే వాడిని ఆరాధన చేస్తున్నామో ఆలోచించాలి. సరే, మరొక వ్యక్తిని సాతానుడు ఏ విధంగా డైవర్ట్ చేశాడో ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి ఏమైనా వస్తే మన విశ్వాస జీవితంలో మనం పోరాడి కడవరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకునే వరంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. సరే,
రెండవదిగా మనం చూస్తే మీకు తెలుసు యెహోషువ 7వ అధ్యాయం 21వ వచనంలో ఆకాను యొక్క టెంప్టేషన్ సిరికి ప్రలోభ పెట్టాడు అపవాది. సిరి అంటే దొరికిన దాన్ని, అంది వచ్చిన దాన్ని నువ్వు ఎలా కాలదనుకుంటావు? నీ కళ్ళ ముందు ఉంది బంగారం, షీనారు వస్త్రం, వెండి అన్నీ నీ కళ్ళ ముందు ఉన్నాయి. వీటిని ఎట్లా కాలదనుకుంటావు? అంది వచ్చిన అవకాశాన్ని ఎట్లా పోగొట్టుకుంటావు? నీ కళ్ళ ముందు వచ్చిన బంగారాన్ని, ఈ ధనాన్ని, మరి ఇది వస్త్రాల్ని ఎట్లా విడిచిపెట్టుకుంటావని వాడు ఆకాను దొంగిలించినట్టు మనము చూస్తున్నాం. పిల్లరా గమనించాను. అలాగో ఆ తర్వాత ఈ టెంప్టేషన్కి, అపవాది శోధనకి గురై తన ప్రాణాన్నే పోగొట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. తను ఏదో అనుకున్నాడు, తన ద్వారా అక్రమంగా వచ్చేదాన్ని సంపాదించి ఏదో బాగుపడదాం అనుకున్నాడు, కానీ తన ప్రాణం పోగొట్టుకుంటాడని అతనికి తెలియదు. పిల్లారా, మరి అలాగనే గెహాజీని కూడా మనము చూస్తాం. గెహాజీ విషయంలో కూడా మనం చూసినట్లయితే 2వ రాజులు 5వ అధ్యాయం 20 నుండి 23 వరకు మరి సిరి విషయంలో అపవాది వారిని శోధించాడు. ఆస్తి విషయంలో, సిరి విషయంలో. లోకం అంటే ఇదే. లోకమంటే లోకమునైనా, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడే అంటే అదే అర్థం. ఈనాడు చాలామంది స్త్రీలు బంగారాన్ని ప్రేమించి భర్తతో గొడవ పెట్టుకున్నారు. దేవుడిచ్చే సమాధానాన్ని పొందకుండా, అనుభవించకుండా భర్తతో గొడవ పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బంగారం పిచ్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్తి పిచ్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనిషికి డబ్బు అవసరమే, కాదని కాదు, కానీ ఆయన టైంలో ఆయన ఇస్తాడు. ఆయన టైంలో నీకు కావలసినవన్నీ కూడా ఆయన చేస్తాడు. కానీ దాని కొరకు నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. దాని కొరకు నీ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. గెహాజీ ప్రిలారా తర్వాత ఈ ఆస్తి కొరకు మరి ఆ యొక్క నయమాన్ దగ్గర దాన్ని ఆశించి అతడు లైఫ్ లాంగ్ అతని పిల్లలు కుష్టు రోగులుగా మారిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన శాపం కదండి. ఏదో అనుకున్నాడు, మరి ఏదో జరిగింది. అపవాది వాడు టెంప్ట్ చేశాడు, సిరిని ముందు పెట్టాడు, వాడు ఈడ్చుకుపోయాడు, వాడు లాక్కుపోయాడు. పిల్లరా చాలా భ్రష్టుడైపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన ముందు అనుదినం ఎలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటివి మన అనుదిన జీవితంలో ఇవి మనకు జరుగుతూనే ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎలా జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక ప్రక్క దేవుడు ఆరాధన కోరుతున్నాడు. ప్రభు నిన్ను ఆరాధన అంటే మనల్ని ఆరాధించాలని, ఆయన ఆరాధించాలని కోరుతున్నాడు. ఓ ప్రక్క అపవాది కూడా మరి వాడు మనల్ని ఈడ్చుకుపోయి ఏదో ఒక రకంగా అంటే దేవునితో గడపనీయకుండా, దేవుణ్ణి ప్రేమించనీయకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా అపవాది మన సమయాన్ని అంతా దోచుకుంటున్నాడు. మీకు తెలుసు కదా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మరి మార్తతో ప్రభువు చెప్పాడు, మార్తా విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఇది అపవాది యొక్క కుయుక్తులే. అవసరమైంది ఒక్కటే, అది ఆయనతో కూర్చోవటం, ఆయనతో సహవాసం చేయటం, అది అవసరమైంది. అది తప్ప నీవు మరి మెట్టుకి ఇలాగూ విస్తారంగా తిరిగినవారు, విస్తారంగా పెట్టుకున్న మార్త, అలసిపోయినవాడు ఏశావు, పొలములో అలసిపోయాడు ఏశావు, విస్తారమైన వేట పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని మరి ఇలాగూ అలసిపోయి నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా ఒక్క మాట, అపవాది వాడి యొక్క కుయుక్తులు గురించి నేను మీకు ఒకసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. ఒక మామిడి తోట, దానికి మంచి తోట నిండా పండ్లు కాశాయి, కాయలు కాశాయి. అయితే కొన్ని కోతులు ఆ తోటలోకి చేరి ఆ మామిడి పండ్లను రాలగొడుతున్నాయి. కోతులు
మామిడికాయలను లేక మామిడి పండ్లను ఆ తోట కాయల్ని రాల్చేస్తున్నాయి. అది యజమానుడు తోటమాలిని చూచి, తోటమాలి, నిన్ను నేను జీతానికి పెట్టుకుంది ఎందుకు? కోతులన్నీ మామిడికాయలు రాలుస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పని యజమానుడు తోటమాలి మీద కోప్పడ్డాడు. అప్పుడు తోటమాలి, అరెరే ఏం చేయాలి, కోతులను ఎట్లా పట్టుకోవాలని చెప్పని అతడు ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ వేసి, సరే సార్, నేను కోతులు రాకుండా నేను చూసుకుంటానని యజమానుడు చెప్పి ఆ తోటమాలి ఒక కూజాను చేయించాట. కూజా అంటే తెలుసు కదా, మూతి సన్నగా ఉంటుంది, మూతి సన్నగా ఉంటుంది, కడుపు పెద్దగా ఉంటుంది, దాని కడుపు పెద్దగా ఉంటుంది, దాని పొట్ట లేక కడుపు పెద్దగా ఉంటుంది, మూతి సన్నగా ఉంటుంది. అయితే ఈ తోటమాలి మూతికి అంటే సన్నగా ఉన్న మూతికి కిందకి మంచి బఠానీలు ఆ కూజాకి సగం వరకు ఇసుక నింపి దానిపైన బఠానీలు వేసాట. బఠానీలు వేసి ఒక చెట్టు చాటున పెట్టి చూస్తున్నాడట, ఏ కోతులు వస్తాయో చూద్దామని ఒక కర్ర పట్టుకొని, ఈ కోతులు ఇక్కడికి రాకపోతాయా, ఈ కోతుల సంగతి నేను చూడకపోతానా అని కర్రను వెనకాల పెట్టుకొని ఆ చెట్టు వెనకాల ఈ తోటమాలి చూస్తున్నాట. అప్పుడు కోతులు యథావిధిగా వచ్చాయి, అదే తోటలోనికి వచ్చాయి. వచ్చి చూసినప్పుడు వాటికి కూజా కనపడింది. ఒక కోతికి ఈ కూజా లోపల బఠానీలు కనపడ్డాయి. అప్పుడు అందులో ఒక కోతి ఆ కూజాలోని బఠానీలు చూసి, ఆహా, ఇవాళ లేచి ఎవరి ముఖం చూసానో ఏమో, మంచి బఠానీలు ఉన్నాయి, మంచి అవకాశం, ఇదే అవకాశం అని చెప్పని తీసుకుందామని పోతుందట. మిగిలిన కోతులు అన్నాయంట, వద్దొద్దు, ఇందులో ఏదో ఉంది, నిన్న చూస్తే కూజా లేదు, ఈరోజు ఉంది, దీని వెనకాల ఏదో ఉంది, వద్దు అని చెప్పినాయంట మిగిలిన కోతలు. పిచ్చి మొక్కలారా, మీరు కాబట్టి ఊరుకున్నారు, కానీ నేను ఊరుకుంటానా? వచ్చిన అవకాశాన్ని ఎవడైనా చేజారి విడుచుకుంటాడా? వచ్చిన అవకాశాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? చూడు, ఏది ఏమైనా నేను తీసుకుని తీరతాను చూడని చెప్పని ఆ కోతి ఏం చేసిందంటే ఆ కూజాలో చెయ్యి పెట్టిందట. కూజా లోపల చెయ్యి పెట్టాలంటే ఒకవేళ గాజులు వేసుకునే లేడీస్ చేతుల్ని ముడుచుకుంటారు, చెయ్యి సన్నగా ముడుచుకున్నప్పుడే గాజు ఎక్కుతుంది. అలాగే ఈ కోతి కూడా తన చెయ్యిని సన్నగా ముడుచుకుని ఆ కూజాలో లోపలికి చెయ్యి పెట్టిందట. అది లోపలికి వెళ్ళిపోయింది దాని చెయ్యి లోపలికి వెళ్ళి చేతి నిండా బఠానీలు పట్టుకుందట. చేతి నిండా బఠానీలు పెట్టుకునేసరికి చెయ్యి లావైంది. ఇక చెయ్యి తీస్తుంది, పైకి తీస్తుంది. అప్పుడు తోటమాలి కర్ర తీసుకుని, దొరికావు తల్లి, నా ఉద్యోగం తీసే పరిస్థితుల్లో ఉన్నారు మీరు, మామిడికాయలన్నీ రాలుస్తారా, నీ సంగతి చెప్తా అని చెప్పని కర్ర తీసుకుని వస్తున్నాడంట. వస్తున్నసరికి మిగిలిన కోతులు అన్నాయంట, రే వదిలిపెట్టు, వస్తున్నాడు నీ మగుడు, కర్ర తీసుకుని వస్తున్నాడు, చంపుతాడు, చావబాస్తాడు, నువ్వు చస్తావు, వదిలిపెట్టు అని చెప్పని మిగిలిన కోతులు అరుస్తున్నాయట. అప్పుడు ఆ కోతి అందంట, చేతిలోనికి వచ్చిన బఠానీలు నోటికెంత దూరం, చేతిలోనికి వచ్చిన బఠానీలు నోటికెంత దూరం అని చెప్పని ఆ చెయ్యి చేతిలో బఠానీలు వదిలిపెడతలేదట, అలాగే గట్టిగా పట్టుకుందంట. ఈ తోటమాలి కర్ర తీసుకుని చావ బాధాడంట. తన యజమానుడు తిట్టిన తిట్లన్నీ గుర్తు చేసుకుని కోపంతో కోతిని చావ బాధాడట. కోతి దెబ్బకు చచ్చి కూర్చొంది. ఎప్పుడైతే చచ్చిందో కోతి, చచ్చినాక దాని చేతిలో ఉన్న బఠానీలన్నీ రాలిపోయినాయట. అప్పుడు చెయ్యి బయటకు వచ్చిందట. ఎప్పుడు రాలిపోయినాయి ఈ బఠానీలు? చచ్చినాక రాలిపోయినాయి. అది బ్రతికుండగానే తన చేతిలోని బఠానీలు వదిలిపెట్టుంటే అది బ్రతికేది. మన జీవితంలో కూడా ఇలాగే అపవాది ప్రలోభాలకి
అపవాది పెట్టే ఇలాంటి వాటికి మనము మోసపోయి వాటిని పట్టుకుని వేలాడుతున్నామేమో. ఆలోచించండి. ఏ విధము చేతనైనా దేవునితో ఉండనీయకుండా, దేవుని ఎద్దుకు రానియకుండా, మారు మనసు పొందనీయకుండా, రక్షణ పొందనీయకుండా, రక్షణ పొందినా కూడా దేవునితోనే ఎక్కువ సహవాసం చేయనీయకుండా అపవాది యుక్తి కలిగి ఉన్నాడు. అపవాది తన్ను ఆరాధింపగోరుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించవలసిన మనము అపవాది తన్ను ఆరాధించుకుంటానికి కోరుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవునికైనా అవకాశం ఇవ్వాలి, దేవునైనా ఆరాధించాలి, లేదా అపవాదినైనా ఆరాధించాలి. ఒకసారి ఆలోచన చేసుకుందామా? తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడే కాదు ఆరాధన కోరేది, అపవాది కూడా ఆరాధన కోరుతున్నాడు. వాడు పరోక్షంగా దేవుని నుంచి నిన్ను దూరం చేసి, ఏ విధము చేతనను వాడు దూరం చేసి, దానికి వాని దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. హబక్కూకు రాస్తున్నాడు, మొదటి అధ్యాయం 15 వచనం నుండి, వాని దగ్గర గాలం ఉంది, వాని దగ్గర ఉర్లు ఉన్నాయి, వాని దగ్గర వల ఉంది. అవన్నీ మనకేసి పర్సనల్ ఎవాంజలిజం లాగా వాడు ఒక్కొక్కరిని గాలం లాగేసి లాగుతున్నాడు. అలాగే ఉర్లు వేస్తున్నాడు, వల వేస్తున్నాడు. వాడు వేసిన దాంట్లో సక్సెస్, వాడు ఫలిస్తున్నాడు. అందుకే ధూపం వేసుకున్నాడు. వాడి ప్లాన్లు, వారి పన్నాగాలు, వాడు సక్సెస్ అవుతున్నాడు. కనుక ఈ సమయంలో అపవాది కలిగించే ఏ ప్రలోభాలకి మనం లొంగకూడదు. అపవాది ఇష్టము నెరవేర్చకూడదు. అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను. క్రైస్తవ జీవితము ఒక ప్రక్క అపవాదిని ఎదురించుట, మరొక ప్రక్క శరీర ఇచ్చలను ఎదురించుట, అది లోకాన్ని ఎదురించుట. లోకులందరూ పోతున్నట్టు మనం పోవద్దు. విశ్వాసులంగా మనం ప్రత్యేకమైన జీవితం జీవించే వారంగా ఉండాలని ప్రభుపేట కోరుచున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడిగు దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. అపవాది యుక్తిపరుడు, వాడు కుయుక్తి కలిగిన వాడు, వాడు తంత్రగొట్టి, వాడి తంత్రములు ఎరిగిన వారంగా, వాడి ప్లాన్లు, వాడి పన్నాగాలు, వాడి వేషాలు మేము గుర్తించే వారంగా దేవా, మా జీవితంలో నీకు మాత్రమే మొదటి స్థానం ఇచ్చి, మిమ్మును మాత్రమే ప్రేమించి, మిమ్మును మాత్రమే ఆరాధించి, మిమ్మును మాత్రమే సంతోషపెట్టే జీవితము మా జీవితంలో అనుదినం, మా జీవిత పర్యంతం దేవా, అపవాది ప్రలోభాలకి అవి ఏ విధమైనవైనను, అది తిండి పరంగా కానీ, అది వస్తుపరంగా కానీ, లేక ధనపరంగా కానీ, ఈ లోకంలో ఏ పరమైనదైనను అపవాది చేత ఏడవబడకుండా అపవాదిని ఎదిరించి, వాడిని ఓడించి, వాడిని జయించే రీతిగా మమ్మల్ని సిద్ధపరచు. ప్రకటన 3:21 అంటున్నారు, నాయన, నేను జయించి నా తండ్రి సింహాసనమున కూర్చున్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమున కూర్చుండనెత్తును అన్నావు. దేవా, మేము అపవాదిని ఎదిరించి పోరాడి జయించే వారంగా, జయించిన మీతో మిమ్మును బట్టి మేము కూడా జయించే వారంగా మమ్మల్ని సిద్ధపరచు నాయన. తండ్రి, మా బ్రతుకు కాలమంతయు నాయన మీకే సమయం ఇచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే జీవితము నీ బిడ్డలమైన మాకు దయచేసి, అపవాదికి ఎక్కడ కూడా సమయం ఇవ్వకుండా, వాడికి అవకాశం ఇవ్వకుండా, నీకు మాత్రమే నాయన మేము సమయం ఇచ్చి, అవకాశం ఇచ్చి, నిన్ను మాత్రమే ఘనపరిచి ఆరాధించే జీవితము నీ బిడలమైన మాకు దయచేసి మహిమ పొందవలసని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఘనముగల నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దైవజనులు మరి అమీన్పూర్ మున్సిపల్ పాస్టర్ ప్రెసిడెంట్ గారు బిషప్ కృపా ఫ్రాన్సిస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ రెండవ సెషన్ మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బయట ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదమున కారణభూతులకు మా దేవ, మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు ఈ విధముగా ఈ సంఘము నిలబడి కొనసాగుతూ ఉన్నది అంటే ప్రభు అది నీ కృపయే. వీరు పడినటువంటి శ్రమలు, వీరు నడిచినటువంటి నడకలు, వీరు కష్టించినటువంటి ఆ స్థితిని నీవు గమనించి ఉన్నావు. వారిని బలపరిచి ఉన్నావు, నడిపించి ఉన్నావు. వీరందరికీ ముందుగా ప్రభా ఒక మంచి సంఘ కాపరిగా, నాయకునిగా యేసుపాదం గారిని నీవు ఉంచినావు. తన యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి సంఘ కాపరులు, సంఘాలను నీవు దీవించి ఆశీర్వదించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇన్ని బిడ్డలందరూ ప్రభువా ఆత్మీయంగా బలపడుటకు ఆకాశము నుండి విలువైనటువంటి మధురమైనటువంటి జుంటి తేనె వంటి చక్కని వాక్యమును ప్రబోధించుటకు, నీ యొక్క అడుగుజాడల్లో నడుచుటకును నీ చేతిలో చేయి వేసి నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, పరలోకము చేరు బిడ్డలుగా నిన్ను ఆరాధించి గణపరిచి మహింపరిచేటువంటి విధముగా తీర్చిదిద్దుతున్నటువంటి సంఘ కాపరి పివి రత్నం గారికి, వారి కుటుంబానికి కావలసినటువంటి బలమును, శక్తిని, జ్ఞానమును, వివేచనను, ఆశీర్వాదములు మెండుగా దయచేయమని బ్రతిమాలు కొంచున్నాం. ప్రభువా, కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ ప్రభానైన ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో ముందు కొనసాగుతున్నారు. సంఘ కాపరత్వమును కలిగి ఉంటున్నారు. వారు ప్రభానైన మార్గదర్శకులుగా తండ్రి నాయన చక్కని వాక్యమును ప్రబోధిస్తూ బిడలను నీ మార్గంలో నడిపించుటకు చేస్తున్న ప్రయాసను నీవు దీవించి ఆస్వాదించి దినదినము సంఘ సరిహద్దులు విస్తరింపచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో నీ సన్నిధానము ఉంచి నీ దాస్తుని యొక్క వర్తమానమును ప్రభా బిడ్డలు హృదయంలో పదిలపరుచుకొని తెరచిన హృదయాలతో వట్టి పాత్రలుగా కూర్చొని ప్రభువా నీ యొక్క పాద సన్నిధి నుండి అయ్యా నాయన వారు నేర్చుకునేటువంటి భాగ్యము, వాక్యమును విని గ్రహించి దాని ప్రకారము జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, చక్కని వాతావరణం ఇచ్చినందుకు నీకు వందనాలు. అంతరాయము లేకుండా కొనసాగుటకును కృప చూపి సహాయము చేయమని, విచ్చేసినటువంటి దైవజనులందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా తండ్రి యేసుపాదం గారిని మీకు అప్పగించుకుంటున్నాము. ఆ బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, తండ్రి నాయన తనకిచ్చిన శక్తిని బట్టి, దీర్ఘాయుష్ను బట్టి, ఆత్మల భారమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని నజరుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. ఇంకా చాలామంది బయట ఉన్నారు, త్వరగా రావాలి. మన మధ్యలో దైవజనరాలు ప్రియ హ్యారిస్ గారు ఉన్నారు. వారు ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా అందరూ తప్పనిసరిగా లోపల కూర్చున్న వాళ్ళు, ఇంకా గ్యాప్స్ కనబడుతున్నాయి. కింద కూర్చోగలిగిన వారు ఎవరైనా ఉంటే లోపలికి రావచ్చు. మీరు డైరెక్ట్గా చూస్తూ వింటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అందరూ త్వరగా టీ తాగేసి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయంలో మనందరికి వచ్చిన పాట నీవు లేని చోటేది యేసయ్యా అనే పాట పాడుతూ ప్రభుని మహింపరుద్దాం. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని
నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడు, చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నీ బ్రతుకలేనయ్యా, చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నీ బ్రతుకలేనయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, సౌలు ఈటి దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు, సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు, నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా, నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా, నీవుంటే నా వెంట పాడదాం అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, 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 నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జాషువా గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరము ఈ దినము ప్రభువా, ఈ దినం నాతో మాట్లాడు, నన్ను దర్శించు ప్రభువా అని
ఆశతో ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మహోన్నతుడవైండియో దీనులను లక్ష్య పెట్టదేవా, విరిగి నలిగిన హృదయులకు ఆసనుడా, ఈ మధ్యాహ్న కాలం మీ సన్నిధిలోనికి వస్తున్నాం. ఇప్పటి వరకు నీ దాసుని వాడుకొని మంచి వాక్యాన్ని అందించినందుకు వందనాలు తండ్రి. మరి ఒక సెషన్లో తండ్రి నీ దాసుని మీరు బలంగా వాడుకోండి తండ్రి. నీవు సిద్ధపరిచి తీసుకొచ్చిన నీ దాసుని బట్టి వందనాలు తండ్రి. మాకు అవసరమైన మాటను మీరు మాకు దయచేయండి. అవి మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాల్లో మహిమపరచునట్లు సహాయం చేయండి. వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా నీ వాక్య ప్రకారము నడుచుకున్నట్లు సహాయం చేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నావు. ఈరోజు ప్రభా మా చెవులను తెరవండి. నీ లోతైన విషయాలు మేము గ్రహించినట్లు సహాయం చేయండి. అవి మా జీవితాల్లో మహిమపరచబడినట్లు సహాయం చేయండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను కూడా మీరు దీవించి తండ్రి సరిహద్దులను విశాలపరచమని ఇప్పటి వరకు మీరెంతో నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. అందరం జాగ్రత్తగా కూర్చుందాం. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఆ పిల్లలు అటు ఇటు తిరగకుండా చూడండి. మరొక అద్భుతమైన సందేశం వినడానికి మనకి అందించడానికి దైవజనులు మరి సుధాకర్ బాబు గారు